అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ వంగర రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. గురుగారు, శని స్థానంలోకి రాహుగ్రహ ప్రవేశం చేస్తే ఎటువంటి మార్పులు సంభవిస్తాయి, అలాగే దీని ప్రభావం ద్వాదశ రాశుల మీద ఎలా చూపిస్తుంది, కాస్త వివరించండి. తప్పకుండా. ఈరోజు మనం గమనించినట్లయితే 9 జూలై రోజు వచ్చేటప్పటికి రాహుగ్రహ మార్పు, నక్షత్ర పరివర్తన అనేది జరుగుతుందన్నమాట. నక్షత్ర పరివర్తన అనేది చాలామందికి తెలియదు, దానికి ఐడియాలజీ కూడా వచ్చేటంటే రాబోతున్నటువంటి 8 నెలల కాలము రాహుగ్రహ మార్పు అనేది ఈ యొక్క ఉత్తరాభాద్ర నక్షత్రంలోనే ఉండబోతుంది. అంటే ఉత్తరాభాద్ర నక్షత్రంలో వచ్చేటప్పటికి రాహు ఎప్పుడైతే ప్రవేశిస్తుందో, రాహు ఎప్పుడు వచ్చేటప్పటికి తిరోగమనంలో వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు తన యొక్క స్థితిగతి వచ్చేటప్పటికి మీనంలో కొనసాగుతున్నది. మీనంలో ఎప్పుడైతే ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి రాబోతున్నటువంటి 9 నెలల కాలం, 8 నెలల కాలం అప్రాక్సిమేట్గా అంటే మార్చి 2025 వరకు కూడా ఉంటుందన్నమాట. అంటే 17 మార్చి 2025 వరకు కూడా ఇక్కడ ఉత్తరాభాద్ర నక్షత్రంలో శనిగ్రహ అంటే శని యొక్క ఆధిపత్యంలో ఉన్నటువంటి ఒక నక్షత్రం అన్నమాట. దానిలో ఉంటుంది. ఇక ప్రభావం వచ్చేటప్పటికి 27 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో 27 నక్షత్రాల మీద కూడా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అసలు మనం గోచర రీత్యా మనం గమనించినట్లయితే నక్షత్రాలు 27 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఒక కాలపురుషుడు ఎవరైతే ఉన్నారో, అంటే మన యొక్క పురుషుల్లో కాలపురుషుడి ప్రకారంగా మనం చూసుకుంటే శిరస్సు, అంటే ఏదైతే నక్షత్రం మొదటి నక్షత్రం ఉంటుందో అది శిరస్సు అవుతుంది అన్నమాట. ఆ శిరస్సులో ఉన్నటువంటి రాహువు తన యొక్క దృష్టిని మిగతా 27 నక్షత్రాల మీద ఎప్పుడైతే చూస్తాడో, ఆ యొక్క 27 నక్షత్రాల మీద కూడా యొక్క ప్రభావం ఉంటుందని చెప్పి గోచార శాస్త్రంలో ఉన్నటువంటి కాన్సెప్ట్ అన్నమాట. ఇది నక్షత్ర రీత్యా మనం నిజంగా యాక్చువల్గా తెలుసుకోవాలి ఫలితం అని అన్నప్పుడు ఎప్పుడైనా సరే నక్షత్రం ఫలితమే తెలుసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఎగ్జాక్ట్ రిజల్ట్ కూడా వస్తుంటుంది. ఇప్పుడు నడవబోతున్నటువంటి పరిస్థితి కూడా దాని ప్రకారంగానే నేను ఇప్పుడు వివరించబోతున్నాను. మొత్తం 27 నక్షత్రాలకి ఎటువంటి ప్రభావం ఉంటుంది, అలాగే వచ్చేటప్పటికి రాహుకి శనికి ఉన్నటువంటి కంపాటబిలిటీ కూడా మనం చూద్దాం. ఇప్పుడు రాహుకి శనికి కంపాటబిలిటీ మనం చూసుకుంటే మిత్రత్వం అనేది కూడా ఉందన్నమాట. సో కాబట్టి రాహు వచ్చేటప్పటికి శని యొక్క స్థానాల్లోకి ప్రవేశించినప్పటికీ కూడా పూర్తిగా ఇంకంపాటబుల్ అయి డిజాస్టర్గా అయితే ఎవరికి హాని అయితే ఎక్కువగా చేయదు. కానీ నక్షత్ర మార్పు అనేది డెఫినెట్గా ఒక నక్షత్రం మారినా సరే, ఎందుకంటే చాలా స్లో మూవింగ్ ప్లానెట్ అన్నమాట. అందుకనే మనకు 1.5 సంవత్సరం పాటు రాహుగ్రహ కేతుగ్రహ మార్పులు అనేవి ఉంటూ ఉంటాయి. అలాంటి స్లో మూవింగ్ ప్లానెట్ ఎప్పుడైతే 27 నక్షత్రాలు, ఒక నక్షత్రం మారటానికి 8 నెలల కాలం పడుతుంది. ఆ 8 నెలల కాలం ఒకే నక్షత్రంలో ఉంటుంది కాబట్టి దాని యొక్క విషయం కూడా తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం. గురుగారు, ఈ రాహుగ్రహ ప్రవేశం అనేది ఎప్పటి నుంచి మొదలవబోతుంది, అలాగే మొదలైన తర్వాత ఎప్పటి వరకు ఈ మూమెంట్ అనేది ఉండబోతుంది? ఈ యొక్క రాహుగ్రహ ప్రవేశం వచ్చినప్పటికి 9 జూలై మధ్యాహ్నం 1:28 స్టార్ట్ అవుతుంది. రేపు రాబోతున్నటువంటి 9 జూలై ఇది వచ్చేటప్పటికి ఇది కంటిన్యూషన్గా జరుగుతూ ఉంటుంది. పూర్వభాద్ర నక్షత్రంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పటితో ఇది సమాప్తం అవుతుంది అన్నమాట. అంటే దగ్గర మనకి 8 నెలల కాలం అనేది టోటల్గా ఈ యొక్క పీరియడ్ అనేది ఉంటుంది. 2025 మార్చి వరకు కూడా ఒకటే నక్షత్రంలో రాహు యొక్క మార్పు అనేది ప్రవేశం అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ యొక్క 27 నక్షత్రాలకు కూడా ప్లస్ ప్రతి రాశి వారికి కూడా ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం. శని స్థానంలో రాహుగ్రహ ప్రవేశం వల్ల మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అలాగే ఈ ప్రవేశం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండబోతుంది, దీని ప్రభావం ఎలా ఉంటుంది, కాస్త వివరించండి. తప్పకుండా. ఇప్పుడు రాహుగ్రహ ప్రవేశం శని స్థానంలోకి జరుగుతున్నది. ఇది చాలా ఇంపార్టెంట్ ట్రాన్సిట్ లాగా చెప్పొచ్చు అన్నమాట. నక్షత్ర మార్పు శని స్థానంలోకి జరుగుతుందన్నమాట. రాహు రాబోతున్నటువంటి 8 నెలల కాలం వచ్చేటప్పటికి ఉత్తరాభాద్ర నక్షత్రంలోనే ఉంటాడు. 9 జూలై ఈ యొక్క నక్షత్ర మార్పు అనేది జరుగుతుంది. ఈ యొక్క మార్పు అనేది దాదాపు 8 నెలల పాటు ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ తన యొక్క పూర్వభాద్ర నక్షత్రంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో ఆ యొక్క మార్పు అనేది మళ్ళీ జరుగుతుంది. సో 8 నెలల కాలం అంటే 2025 మార్చి 17వ తారీఖు వరకు కూడా ఇక్కడే ఉంటాడు. ఎప్పుడైతే గోచార రీత్యా రాహు వచ్చేటప్పటికి తిరోగమనంలో ప్రవేశించేటువంటి ఒక గ్రహం అన్నమాట. ఈ యొక్క అంత స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది. 1.5 సంవత్సరం పాటు ఈ యొక్క మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఒక నక్షత్రం మారాలంటే 8 నెలల పాటు, అంటే అంత స్లోగా జరుగుతుంటుందో మీరు గమనించవచ్చు అన్నమాట. ఈ యొక్క 8 నెలల పాటు ఎటువంటి ఫలితం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మిథున రాశి వారికి వచ్చేటప్పటికి అంత అనుకూలమైనటువంటి స్థితి లేదు. ఎందుకంటే వ్యయ స్థానంలో గురువు ఉన్నాడు, చతుర్థంలో వచ్చేటప్పటికి కేతువు, అదేవిధంగా రాజ్యస్థానంలో రాహు ఉన్నాడు, భాగ్యస్థానంలో శని ఉన్నాడు. శని భాగ్యస్థానంలో ఉంటే కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడు. రాజ్యస్థానంలో ఉన్నటువంటి రాహు
సూపర్ఫిషియల్గా చూసినప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తారు అని చెప్పి అందరూ అంటూ ఉంటారు. కానీ ఈ నక్షత్రం మార్పు జరిగినప్పుడు గోచార రీత్యా వచ్చేటప్పటికి శిరస్సు భాగం వచ్చేటప్పటికి ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు ఉత్తరాభాద్ర నక్షత్రానికి శిరస్సు భాగం వెళ్ళిపోతుంది. మిగతా నక్షత్రాలు వచ్చేటప్పటికి డిఫరెంట్ పొజిషన్స్లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇక్కడ ముఖ్యంగా మిథున రాశి మృగశిర ఆరుద్ర నక్షత్రాలు, పునర్వసు నక్షత్రాలు. మృగశిర ఆరుద్ర నక్షత్రానికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా ఉంటుందన్నమాట. ఎందుకంటే కుడి కాలు మీద రాహు యొక్క దృష్టి అనేది ఉంది. ఎడమ కాలు మీద అంటే పునర్వసు నక్షత్ర జాతకం వచ్చినప్పటికి ఎడమ కాలు అవుతుంది అన్నమాట. ఎడమ కాలు మీద వచ్చేటప్పటికి రాహుగ్రహ దృష్టి ఉంది. తద్వారా వచ్చేటప్పటికి ఎలా అవుతుందంటే మొదటి 2 నక్షత్రాలు అంటే మృగశిర ఆరుద్ర నక్షత్ర జాతకులకు వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు, పునర్వసు నక్షత్ర జాతకానికి వచ్చేటప్పటికి వ్యతిరేకమైనటువంటి ఫలితం అన్నమాట. అంటే మొదటి 2 నక్షత్రాల జాతకులకి విదేశీయాన ప్రయత్నాల్లో అనుకూలత, దూర ప్రాంత ప్రయాణాల సౌఖ్యాన్ని ఇవ్వగలుగుతాడు. ప్లస్ అంటే ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఇవ్వగలుగుతాడు అన్నమాట రాహుగ్రహం. ప్లస్ ఇది అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడైతే విదేశీ వెళ్ళి అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళు, ఉద్యోగం చేసేటువంటి వారు, వ్యాపారం చేసేటువంటి వారు, అక్కడ అంటే వేరే స్థానభ్రంశం ట్రాన్స్ఫర్ గురించి ఎక్కువగా వెయిట్ చేసేటువంటి వారు, లేకపోతే చదువు గురించి వెళ్ళటం, సో అనుకోకుండా ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలు ఎవరైతే ఉంటారో అనుకోకుండా వారికి సీట్ రావడం, దూర ప్రాంత ప్రయాణం చేయడం, అక్కడ చదువుకోవటం, ఇలాంటివన్నీ అన్ని పాజిటివ్ ఇంపాక్ట్ అన్నమాట. కానీ పునర్వసు నక్షత్ర జాతకాలకు వచ్చేటప్పటికి నష్టాన్ని ఎక్కువగా సూచిస్తుంది, ధన నష్టాన్ని సూచిస్తుంది. ఎందుకంటే ఎడమకాలు అనేది ధన నష్టం యాజ్ పర్ గోచార రీత్యా నక్షత్ర రీత్యా ఇది కొంచెం నష్టాన్ని సూచిస్తున్నాం. పునర్వసు నక్షత్ర జాతకులకి అనుకూలమైనటువంటి ఫలితాలుగా లేవు. కాబట్టి ఈ యొక్క నక్షత్ర జాతకులు జాగ్రత్తగా ఉండాలి. సూపర్ఫిషియల్గా చూసినప్పుడు రాజస్థానంలో ఉన్నటువంటి రాహు వచ్చినప్పటికీ మంచి ఫలితాన్ని ఇస్తాడని చెప్పచ్చు. రాజస్థానంలో రాహు ఉంటే మంచి స్థానం ఇస్తాడు. కానీ ఎప్పుడైతే మనం నక్షత్ర రీత్యా డెప్త్కి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది, శని స్థానంలోకి వచ్చినప్పుడు పునర్వసు నక్షత్ర జాతకానికి నెగిటివ్ ఇంపాక్ట్ అనేది కనపడుతూ ఉన్నది. సో కాబట్టి ఈ యొక్క నక్షత్ర జాతకులు జాగ్రత్తగా ఉండాలి. పునర్వసు నక్షత్ర జాతకులు జాగ్రత్తగా ఉండాలి. మిగతా వాళ్ళకి బెటర్గా ఉంటుంది అన్నమాట. పాజిటివ్ రిజల్ట్స్ అనేది ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారికి ఉంటుంది. గోచార రీత్యా ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి మిథున రాశి వారికి అంత అనుకూలంగా లేదు ఈ యొక్క సంవత్సరం. వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి గురువు యొక్క అనుకూలత లేదు కాబట్టి విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాలి. మరియు భాగ్యస్థానంలో ఎప్పుడైతే శని సంచారం జరుగుతుంటుందో స్త్రీకి భాగ్యం అంటే ఏంటి, మాంగళ్యమే భాగ్యం అవుతుంది అన్నమాట. సో భాగ్యస్థానంలో శని ఉన్నప్పుడు పిల్లల గురించి ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి సంతాన సంబంధితమైన విషయాల్లో కూడా కొంచెం అంత సౌఖ్యం అనేది ఉండదు. విద్యార్థులకు అనుకూల పరిస్థితులే వస్తాయంటారా? విద్యార్థులకు అంత అనుకూలంగా లేదనే కదా ఇప్పుడు చెప్తుంది. ఇప్పుడు వచ్చేటప్పటికి గురువు సరైనటువంటి స్థానంలో లేడు. వ్యయ స్థానంలో గురువు ఉన్నప్పుడు విద్యార్థులకు కొద్దిగా కష్టపడి చదవాలి. ఇప్పుడు జూపిటర్ అనేవాడు విద్యాదాత కదా. అలాగే టీచింగ్ ప్రొఫెషన్లో ఉండేటువంటి వారికి, గోల్డ్ వ్యాపారం చేసేటువంటి వారు, కలపలో టేకు పాలన చేసేటువంటి వారు, ప్రొవిజనల్ స్టోర్స్ రన్ చేసేటువంటి వారు, టీచింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారు, స్కూల్స్ రన్ చేసేటువంటి వారు, వీళ్ళందరికీ వచ్చేటప్పటికి గురువే అన్నమాట మూలం. ఆ గురువు యొక్క స్థానమే సరిగా లేనప్పుడు ఈ రాశిలో ఉన్నటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ రాహు బాగున్నాడు కాబట్టి కొంచెం ఫలితం అనేది ఉంటుంది. అంటే ప్రయాణం ద్వారా ఎవరైతే ఉద్యోగం చేసేటువంటి వారి గారికి ట్రాన్స్ఫర్స్ కానీ ఇలాంటి ఇష్యూస్ నుంచి బయటకు వస్తారు. వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుంది గురుగారు? వ్యాపారస్తుల గురించి మనం చెప్పాలంటే ఎవరైతే ట్రేడ్ అంటే ప్రయాణం చేసి ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, వాళ్ళు లాభదాయకంగా ఉంటుంది. నెక్స్ట్ 8 monthsలో వాళ్ళు సంపాదించడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఫైనాన్షియల్గా రికవరీ అనేది పొందగలుగుతారు. అంతకుముందు జరిగిపోయిన లాస్ట్ 5 months కన్నా ఈ రాబోతున్నటువంటి 8 months అనేది కంపారిటివ్లీ బెటర్ పీరియడ్గా ఉంటుంది వాళ్ళకి. మిథున రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి అంటారు గురుగారు? ముఖ్యంగా ఎవరైతే విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు, ఇందాక చెప్పినటువంటి ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వారు, విద్యార్థులు ముఖ్యంగా వచ్చేటప్పటికి గురుగ్రహ మంత్ర జపం చేసుకోవటం, అదేవిధంగా గాయత్రి మంత్ర జపం చేసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది. గురువారం పూట స్పెషల్గా చెప్పాలంటే దత్తాత్రేయ స్వామి ఆరాధన అనేది చేయాలి. అదేవిధంగా ఇంట్లో అఖండ దీపం వెలిగించుకోవాల్సినటువంటి వారు వెలిగించుకోవటం, నిత్య దీపారాధన చేసుకోవటం, ప్లస్ ఎల్లో సాఫైర్ అనేది కూడా వారికి చాలా అనుకూలమైనటువంటి, ఎల్లో సాఫైర్ అంటే పుష్యరాగాన్ని ధరించడం కూడా వారికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. శని స్థానంలో రాహుగ్రహ ప్రవేశం వల్ల మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.